ప్రసవాల నిర్వహణలో నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి రాష్ట్రంలోనే ముందుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 30 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రత్యేక వైకల్యం గుర్తింపు కార్డుల జారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రసవాల నిర్వహణలో నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి రాష్ట్రంలోనే ముందుందని అన్ని రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోనే ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 30 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డుల జారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉస్మానియా, గాంధీ తర్వాత ఎక్కువ ప్రసవాలు నిర్వహించే అతిపెద్ద ఆసుపత్రిగా నల్గొండ జీజీహెచ్ పేర్పొందిందని, ప్రతి నెల 700 నుండి 800 వరకు ప్రసవాలు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. గతంలో ఉన్న సదరం శిబిరం కేంద్రంలో ఎలాంటి సౌకర్యాలు ఉండేవి కాదని, సౌకర్యాల లేమిటో వైకల్యం కలిగిన వారు అనేక ఇబ్బందులను ఎదుర్కోవడానికి దృష్టిలో ఉంచుకొని 30 లక్షల రూపాయల వ్యయంతో నూతన భవనాన్ని నిర్మించి వికలాంగులకు కొత్త భవనంలో తాగునీరు, టాయిలెట్స్, ర్యాంపు, ఇతర అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. వైకల్యం కలిగిన వారు ఇక ప్రతి వారం ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్టిఫికేట్లు పొందవచ్చన్నారు. ఇప్పటి వరకు ధృవపత్రాలు రాని వారికి ధృవపత్రాలు జారీ చేయడం జరుగుతుందని, సదరం ధృవపత్రాల ఆధారంగా పెన్షన్ రాని వారికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలు ఏ ఇతర ఆసుపత్రిలో లేవని, ఆసుపత్రులు అన్ని ఆధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని, ఇందులో భాగంగా ఇటీవలే బేబీ వార్మ్స్, లాప్రోస్కోపిక్ మిషన్ వంటి ఏర్పాటు చేయడం జరిగిందని, 2-3 లక్షల రూపాయల విలువ చేసే ఆపరేషన్లు సైతం ఉచితంగా ప్రభుత్వం ద్వారా ఆసుపత్రిలో చేస్తున్నామని, ఇవి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంకా ఆసుపత్రికి అవసరమైన సౌకర్యాలను కల్పిస్తామని, అవసరమైతే ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సహకారం అందిస్తామని చెప్పారు. ప్రసవాల కోసం ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి రావాలని, ఇందుకు ఆశా, అంగన్వాడీ ఆసుపత్రి సిబ్బంది, అంబులెన్స్ వాహనాల డ్రైవర్లు, డాక్టర్లు కృషి చేయాలని మంత్రి అన్నారు. వైద్య సేవలలో నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని రాష్ట్రంలోనే నెంబర్ 1గా నిలపాలన్నదే తమ లక్ష్యమన్నారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, డిఆర్డీఓ శేఖర్ రెడ్డి, ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ అరుణకుమారి, ఆర్ఎంఓ, ఇతర అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.